వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా కాంబినేషన్లో ఒక ట్రీ, క్రిస్మస్ ట్రీ టైప్లో మనం తయారు చేసుకుందాం. చాలా ఈజీ. సో ఇలాంటి పీలర్ ఉంటే కొంచెం మనకు ఈజీగా అవుతుంది. సో జస్ట్ ఇలా పల్చగా పీల్ చేసుకోవడానికి అనమాట మనకి. ఓకే, సో ఇలా మ్యాక్సిమంగా మనం ఎన్ని తీసుకోదలుచుకుంటే అన్నీ ఓపెన్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా మనం రోల్ చేసుకోవాలి. రైట్. సో ఇలా ఒక స్టిక్తో గుచ్చేసి పెట్టేసుకుంటాం. ఓకే, సో ఇలా స్లైసెస్లా కట్ చేసి రోల్ చేయడమే. ఓకే, సో ఇక్కడికి దీన్ని మనం కట్ చేసి తీసేస్తాం. రైట్. 3, సెకండ్ దానికి 2 వస్తాయి, లాస్ట్ది 1. సో దాన్ని విడ్త్ అనేది తగ్గించుకుంటూ పోతున్నాం అనమాట మనం. 3, 2, 1. ఓకే, సో దీన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాం. 2 అయిపోయాయి. సో ఇది ఇక్కడ ఈ పైన వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ ఇలా పెట్టేసి పిక్ చేసేసేయాలి. దీన్ని పైనుంచి పెడుతున్నాను నేను. ఇలాగే ఈ రెండింటి మధ్యలోంచి దీన్ని కూడా పిక్ చేసుకుంటాం. రైట్. సో ఇది చూడడానికి మనకి ఏంటంటే క్రిస్మస్ ట్రీ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఏదైనా బేస్ పైన మనం కూర్చోబెట్టుకోవాలి. ఓకే, సో కొంచెం గ్యాప్ వదులుతున్నాను పైన. ఇక్కడ ఇలా వచ్చేసి ఆ స్టార్లా చూపించడానికి టమాటో, ఆ సరౌండింగ్స్ ఇంకా కావాలనుకుంటే ఏదైనా ఫ్లవర్స్ చేసేసి దాన్ని రౌండ్గా కూడా పెట్టేసుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా తయారు చేసుకున్న వెజిటేబుల్స్తో క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చాలా ఈజీ. ఇలాంటి అకేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది.